మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు రెండు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి భార్య శబానా మీద దాడి జరిగింది. ఇద్దరు వైసీసీ మహిళా కార్యకర్తలు తన మీద దాడికి పాల్పడ్డారని దస్తగిరి భార్య వెల్లడించింది. పులివెందుల నియోజకవర్గంలోని తొండూరు మండలం మల్యాల గ్రామంలో తన మీద దాడి చేశారని తెలిపింది. మల్యాల గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లిన శబానా మీద ఇద్దరు మహిళా కార్యకర్తలు ఇంట్లో చొరబడి ఉద్దేశపూర్వకంగానే తనను బూతులు తిడుతూ దాడి చేశారని శబానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. ప్రశాంతంగా కొనసాగుతున్న కూటమి ప్రభుత్వ పాలనలో జగన్ శివ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. కొందరు మహిళలు తన ఇంట్లో చొరబడి ఇష్టానుసారంగా దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డారని శబానా తెలిపారు. వాళ్ళు అంతటితో ఆగకుండా ఏడాదిలోపు నీ భర్త దస్తగిరిని నరికేస్తామని ఇద్దరు వైసీపీ కార్యకర్తలు హెచ్చరించారని శబానా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. జగన్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా నీ భర్త మాట్లాడేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటూ విచక్షణారహితంగా కొట్టారని ఆమె తెలిపారు. అదే సమయంలో మరో ఇంట్లో ఉన్న దస్తగిరి సమాచారం అందుకొని వెంటనే ఘటనా స్థలానికి గన్మెన్లతో వచ్చినప్పటికీ ఇద్దరు మహిళలు ఏమాత్రం తగ్గకుండా దంపతులపై ఇష్టానుసారంగా మాట్లాడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. తొండూరు పులివెందుల రూరల్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు ఇంతవరకు కేసు నమోదు చేయలేదని శబానా వాపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా దస్తగిరి మాట్లాడతారా అంటూ విచక్షణారహితంగా కొట్టారు. మల్యాల గ్రామానికి చెందిన శంషున్ పర్వీన్లను ఎవరు పంపితే నా మీద దాడి చేశారో పోలీసులు తేల్చాలి. వివేక వాచ్మెన్ రంగన చనిపోయిన తర్వాత నా భర్తను చంపాలని చూస్తున్నారు. సంవత్సరంలోపు చంపేస్తాం, ముక్కలు ముక్కలుగా నరికేస్తాం. జగన్ అవినాష్ రెడ్డిల మీద తప్పుడు సాక్ష్యం చెప్పి జైలుకు పోయి వచ్చిన తర్వాత హారతులు ఇస్తావా అంటూ నన్ను విచక్షణారహితంగా బూతులు తిడుతూ కొట్టారు. దస్తగిరిని చంపిన 4 ఏళ్ల తర్వాత నిన్ను కూడా చంపుతాం. ఇద్దరు మహిళలు పదే పదే అవినాష్ రెడ్డి పేరు ప్రస్తావిస్తున్నారు. ఘటన జరిగి 3 రోజులైనా ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు అని శబానా ఆవేదన చెందారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.